ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్, సాంబశివరావు హియర్ ఫ్రమ్ హిందూ. ఇన్ని అక్కడ అవకతవకలను మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా, వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదన్నా? ఏది ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు, వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్ని చేయాలి? ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత ఏళ్ళు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే. మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నా మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే, తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తా ఉంది ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగుంచారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురదల్ల రాజకీయం చేస్తున్నారు. దీని నథింగ్ అబౌట్ బురదల్ల రాజకీయం. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్లు ఉన్నాయి, ఈరోజు 20 టీఎంసీ నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అందరినీవో 3,800 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పైన బురదలతో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురద జల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు. అటువైపున 777 అడుగుల నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ లిఫ్ట్లో ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అంటాడు. స్వామి, రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు
చిత్తూరు జిల్లాకు తాగునీళ్లు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకి నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, డిపిఆర్కి ప్రీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నువ్వే. ఆ తర్వాత కాదు చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి రాయలసీమలో ఇతర ప్రాంతాలకు ఏ ప్రాంతాలు వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి, అదో పెద్ద డిస్కషన్ పాయింట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ నౌ. ఎక్కడ ఏది ఏ రూపంలో రాయలసీమకు న్యాయం జరిగినా కూడా సంతోషపడతాం, ఎవరికి జరిగినా కూడా. ఈ ఆలోచన కరెక్టా కాదా అనేటువంటి దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టు. అది డిపిఆర్ స్కీమ్ అంటావు, మళ్ళీ నువ్వే దాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ అంటావు. ఇందులో నిజమేది జగన్మోహన్ రెడ్డి గారు? ఇది రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా? ఏదో ఒకటి రిజల్ట్ చూపించండి మీరు. ఇవాళ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, పోలవరం రాకముందు పట్టిసీమను కడితే నువ్వు అక్కడ వెళ్ళి రెచ్చగొట్టావు, ఇక్కడ వచ్చి మాట్లాడావు. ఇవాళ పట్టిసీమ కట్టడం మూలాన కింద కృష్ణా డెల్టా బాగుంది, పైన ఉన్నటువంటి రాయలసీమ బాగుంది. మొత్తం అందరూ కనీసం బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉన్నాం. 1200 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికే అది 40,000 80,000 కోట్ల సంపదను సృష్టించింది. నువ్వేం చేసావు? నీ 900 కోట్లని ఎక్కడ ఖర్చు పెట్టావు? డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి 900 కోట్లను ఖర్చు పెట్టావా నువ్వు? ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయలసీమ ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. రాయలసీమ మేధావులు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు కూడా రాయలసీమలో ఎట్లా ఉంటాయంటే ప్రజలు ఎవరు చెప్పినా మాకు నీళ్లు తెస్తామని మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ ప్రాంతంలో పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, మేధావులు కానీ, ఓకే ఇదేదో నాకు లాభం జరుగుతుంది, నాకు కాకపోయినా నా కొడుకులకో నా తరానికో నీళ్ళు వస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేసింది కాక, ఒక డిపిఆర్ ప్రిపరేషన్ పేరుతో 900 కోట్లు, మళ్ళీ అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ మళ్ళీ ఈరోజు వచ్చి చంద్రబాబు ఆపాడని మా మీద బురదేసే ప్రయత్నం. ఇక రాయలసీమ నీకున్న ప్రేమ ఎంత అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు ఇంకో డాక్యుమెంట్ చూపించాలి. ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప రాయలసీమకు వీళ్ళ వల్ల జరిగింది ఒరిగింది శూన్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రాయలసీమ ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి. 14-19 మధ్యకాలంలో, అట్లాగే ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దుబిడ్డనా? కేవలం 2,000 కోట్లు, అది కూడా ప్రాజెక్టు పనుల కోసం కాదు, ప్రాజెక్టుల నిర్వహణ కోసం 5 ఏళ్ళు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలు కాపాడే వ్యక్తి. ఒకసారి ఆలోచన చేసుకోమని రాయలసీమ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు, అతనుకి స్క్రిప్ట్ రైటర్లే ఒక మిథ్యలో బతుకుతా ఉన్నట్లున్నారు వాళ్ళు. అంటే ఒక మాయాలోకం సృష్టించి వాటి ఆధారంగానే అతనికి స్క్రిప్ట్లు ఇస్తే వెనక ముందు చూసుకోకుండా చదివేస్తూ ఉన్నాడు. ఇది నేను చేసిన ప్రాజెక్టు ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఎన్జీటీలో ఎప్పుడు స్టే వచ్చింది, ఎప్పుడు అది రిజెక్ట్ అయింది, అవన్నీ తేటతెల్లం చేశారు ఇప్పుడు మంత్రులు. మరి ఈ రకంగా వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అన్నీ ఆగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బాధ్యులవుతారు? డబ్బులంతా కూడా దుర్వినియోగం చేయండి అని చెప్తా ఉన్నాం. రాయలసీమకు ద్రోహం చేసినాము, రాయలసీమకు పొడిచినాము, రాయలసీమకు చేసి మీకు రాయలసీమకు నిన్న జరిగినటువంటి 24 ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి? రాయలసీమ ప్రజలు మీకు చెప్పాల్సింది చెప్పారు, మీకు బుద్ధి చెప్పారు. చెప్పిన తర్వాతనే ఇప్పటికి కూడా రాలేదా? నిజంగానే నువ్వు రాయలసీమ ప్రజలు నువ్వు మెచ్చింటే, రాయలసీమ ప్రజలకు న్యాయం చేసింటే నీకు ఎన్ని సీట్లు వచ్చినా చెప్పు. ఈరోజు మెజార్టీ సీట్లు వచ్చి చరిత్రలో ఎప్పుడు రాని సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. నీ జిల్లాలో కూడా వచ్చినాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఏది ఏమైనా కూడా నువ్వు మాట్లాడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నాడు మా ప్రభుత్వంలో ఇచ్చిన చిన్న చిన్న లిఫ్ట్లు ఇస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా గాలికి వదిలేసావు. ఆ రోజు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు? కర్నూలులో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, కట్టించింది మేము ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఆ రోజు ఫ్లైట్లు దిగి ఇనాగ్రేషన్ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇనాగ్రేషన్ చేసిన బండలు తీసేసి ఆ పైలాన్లన్నీ కూడా తీసేసి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు పూజ పెట్టుకుని నీ తండ్రి విగ్రహం పెట్టుకుంటావే, నీకు సిగ్గనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాం. చాలామంది ఆశ్చర్యపోయారు. రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏం సంబంధం? ఆనాడు తయారు చేసి యొక్క కర్నూలుకు కావాలి. ఈరోజు ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు పునాది వేసినట్టు ఎయిర్పోర్టే ఈరోజు కర్నూలుకి వరమైంది. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఓర్వకల్లుకు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. చెప్పండి, నువ్వు ఎన్ని పరిశ్రమలు తెచ్చావు? ఆ రోజు సిమెంట్ పరిశ్రమ చెప్పావు, నీ తండ్రి మొదలు పెట్టాడు. ఏమైపోయింది మీ యొక్క కార్యక్రమాలను కూడా? ఈరోజు మా యొక్క కొలిములలో కానీ ఇక్కడ కూడా ఆ రోజు మేమైతే పెట్టామో ఆ రోజు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది.